కల్వకుంట్ల వంశీధర్రావు గారు సిద్దిపేట పట్టణంలో తమ తండ్రి గారి పేరు మీద కల్వకుంట్ల రంగారావు ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఆయన మొదలుపెట్టినటువంటి అంబలి పంపిణీ కార్యక్రమం చెప్పుకోతగింది. కల్వకుంట్ల వంశీధర్రావు గారు అంబలి తయారీ విధానాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలా తయారు చేసిన అంబలిని సిద్దిపేట పట్టణం ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లోకి పంపిణీ చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతూ మనకున్నంతలో ప్రజలకి వీలైనంత సేవ చేయాలి అని తండ్రి పేరిట మొదలైనటువంటి ఈ కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మండు టెండలో తన ప్రాంత ప్రజలకి ఇమ్యూనిటీ ఉన్న పానీయాన్ని అందించాలని ఈ అంబలిని ఎంచుకున్నారు. అది కూడా కేవలం ఒక ప్రదేశానికే కాకుండా సిద్దిపేటలోని అనేక ప్రాంతాలైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, ముస్తాబాద్ చౌరస్తా, గద్దబొమ్మ, విక్టరీ టాకీస్, మార్కండేయ వీధి, పాత బస్టాండ్, నర్సాపూర్ చౌరస్తా, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, నంగునూరు, చిన్న కోడూరు, పెద్ద కోడూరు, లక్ష్మీదేవిపల్లి, రాఘవాపూర్లలో ప్రజలకు అందజేస్తున్నారు. ఈ అంబలి పంపిణీ ద్వారా ప్రజల నుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. తానే స్వయంగా తన చేతులతో తన పట్టణ ప్రజలకు అంబలి అందిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా తండ్రి దగ్గర నుండి ఆస్తులు, అంతస్తులు వారసత్వంగా తీసుకుంటారు. కానీ ఈయన తండ్రి కల్వకుంట్ల రంగారావు గారిలానే ప్రజలకి సేవ చేస్తున్నారు. దైవం మనుష్య రూపేణ ఈ మాట స్వయాన సిద్దిపేట ప్రజలే అంటున్నారు. మంచినీళ్లు, మజ్జిగ ఇవ్వడానికే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అంబలిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రతి ఏరియాల్లో కూడా 250 లీటర్ల దగ్గర నుంచి 300 లీటర్లు పంపిణీ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది చాలా బాగుంది. డైలీ తాగుతున్నాము. కావాలంటే పిల్లలకు కూడా కొండ పోతామంటే కూడా వస్తారు. ఇది మనకు ఉచితంగా ఇంతమంది పబ్లిక్ ఆకలి తీరుస్తున్న వంశన గారికి పేరు పేరున పదాభివందనం. ఈ అంబలి పంపిణీ కూడా ఏదో ఒకరోజో 2 రోజులో కాదు, ఏకదాటిగా 60 రోజులుగా ప్రతిరోజు 13 అంబలి పంపిణీ కేంద్రాలలో రోజుకి 10,000 వరకు పైగా ప్రజలకి అందిస్తున్నారు. తన తండ్రి గారు కూడా ఇలానే పేద ప్రజలకి సాయం అంటే ముందుండేవారని, తండ్రికి తగ్గ తనయుడని అంటున్నారు. ప్రజలని ఎంతగా మమేకం చేసుకొని ప్రజలతో కలిసి తమలో తాను ఒకణ్ణంటూ సేవ చేస్తున్నారు కల్వకుంట్ల వంశీధర్రావు గారు.